అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిన ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు మరి రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరిమణులు పోయినారు అక్కడ నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పిన నేను. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మా వాచ్మెన్లకు, మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించరు. మీరంతా కూడా టీవీలో చూసి ఒక ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందాడ. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్లు బిల్డింగే చూపిస్తారు. కానీ మేము అక్కడ తోట పెంచాం, మామిడి తోట, అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి, అవి చూపించాలి. కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు, పంటలు, వరి వేసుకున్నాం, అది కూడా చూపించాలి కదా. ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపిస్తే ఏంటంటే ప్రజలకు అర్థమైతే అరే ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా, మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్లను చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారం కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పనిది రూల్ ప్రకారం లేదంటే అది నేనే కూల్చేస్తాను. అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు. అది చిన్నగా ఉన్నది, కూల్చేస్తాం. లోపల కూడా మనకు కొంచెం చిన్న చిన్న షెడ్లు మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి, ఆడనే ఉండాలంత పరిస్థితి నాకేం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఎక్కడ శంషాబాదు, అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు, అక్కడ బోడంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లోకి వెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడపోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది. ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా, మీరు చూసుకోండి. ఏదన్నా తప్పు ఉంటే అది మేమే కూల్చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చివేత నిర్ణయం తీసుకున్నారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది. అక్కడ నాది ఒక్కటే కాదు, చాలా మంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు. అక్కడ దూరం ఎవరెవరో తెలియదు నాకు, వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను. మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మొయినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు. మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సహకరించాలి. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు మీ అందరికి ఇస్తా. పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది, అది క్లియర్ ఉన్నది ల్యాండ్. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టొద్దని మాకు తెలుస్తుంది. అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసిన వాళ్ళు అది కంపౌండ్ కూడా కట్టలే. వాళ్ళు అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే, నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా. దూరం బిల్డింగ్ కట్టుకున్నది, ఆ రూల్ ప్రకారంగా ఉన్నది. మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు. నాకు నోటీసులు ఏం రాలేదండి. ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవాలి.